friends, my dear masters and my dear gods. పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రదీప్ అనిరుద్. మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ సిద్ధార్థుడనే బుద్ధుడు చెప్పాడు, నాకన్నా ముందు ఎంతోమంది బుద్ధులు ఉన్నారని, మరి నాతో పాటు ఎంతోమంది బుద్ధులు ఉన్నారు, నా తర్వాత కూడా ఎంతోమంది బుద్ధులు ఉంటారు అని చెప్పారు. మరి ఆయన ఈ బోధనలన్నీ కూడా జేతవనం నుంచి ఇచ్చారు ఆనాడు. మరి ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరొక జేతవనం సృష్టించబడింది. మరి అక్కడి నుంచి ఎన్నో జ్ఞాన బోధనలు అందించబడుతున్నాయి. అందమైన ప్రకృతి మధ్య, కొండల మధ్య, మరి పత్రిగారితో సంక్రాంతి సంబరాలతో పాటు అక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, ఎంతో ధ్యానం ఉంటుంది. మరి ఈ జేతవనాన్ని సృష్టించిన అపూర్వ సోదరులు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు, సుధాకర్ గారు, ప్రభాకర్ గారు. మరి వారి నుంచి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సుధాకర్ గారు, ప్రభాకర్ గారు. నమస్తే సార్. ముందుగా బ్రహ్మర్షి పత్రిజ గారికి నేను ఈ విధంగా ఉండడానికి కారణం బ్రహ్మర్షి పత్రిజ గారికి, అలాగే పత్రి మేడానికి నమస్కారం. అలా పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మొట్టమొదటి ప్రశ్న మీకు సుధాకర్ గారు. సుధాకర్ గారు, మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? అసలు ధ్యానం గురించి మొట్టమొదటిసారి మీ జీవితంలో ఎప్పుడు తెలిసింది? 2010 డిసెంబర్ 26వ తారీఖుని మొదటగా వచ్చాను సార్. తమ్ముడు ద్వారా అమరావతి ధర్మ చక్రానికి వచ్చాను. ఫస్ట్ అక్కడ వస్తూ నైట్ కూడా నాన్ వెజ్ తినే వచ్చాను. అక్కడికి వస్తానే నేను నాన్ వెజ్ ఎంటర్ అవుతానే మొత్తం చూశాను ప్రోగ్రామ్ అంతా. ఏం ప్రోగ్రామ్ అనుకున్నాను కానీ వస్తాను నాన్ వెజ్, అక్కడ ఎంటర్ అయితే నాన్ వెజ్ వదిలేశాను. మా తమ్ముడు అలా మా బావ ఉన్నాడు, ఓ పాంప్లెట్ ఇచ్చాడు అనమాట. పాంప్లెట్ ద్వారా వద్దనుకునేసాను. ఆ రోజు స్టన్ అయిపోయాను. సరే అలాగే నడుస్తుంటే అలా చూశాను, ప్రోగ్రామ్ మొత్తం చూశాను. ఈ ప్రోగ్రామ్ ఏదో బాగుంది అని అనుకున్నాను కానీ ధ్యానం అయితే చేశాను. అయితే నాకు అంత అనుకూలం కాలేదు సార్. షిమ్మగా నుంచి వచ్చాను, మళ్ళీ బెల్గాం వెళ్ళాము అందరం. అక్కడ పోయి డైలీ చేసేయాలన్నమాట ధ్యానం. సరే ఏదో నాకు కూర్చునేవాడు అంతే కానీ ధ్యానం అయితే ఇంట్రెస్ట్ లేదు. కళ్ళు మూసుకొని కూర్చునేవాడిని. ఇంటికి వచ్చేసాను. కొట్టాలకు వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళాను. ధ్యానాంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పుడు సార్ హుబ్లీకి వస్తా అన్నాడు. చూశాను ధ్యానాంధ్రప్రదేశ్. చూసి నందాగారు ఫోన్ చేశాను. సరే పత్రికారు వస్తున్నారు, ఎక్కడ సార్ అంటే హుబ్లీ అన్నాడు. సార్ మీరు ఉంటారంటే లేదు, అక్కడ కేతప్ అని అతను ఉంటాడు, అతను కాంటాక్ట్ చేయండి చెప్తాడు అన్నాడు. సరే అతను ఫోన్ చేశాను. హుబ్లీకి ఇలా కూడా రమ్మన్నాను. బెల్గాంలో ఉన్నారు మా తమ్ముడు అంతా. బెల్గాంకి వచ్చారు. బెల్గాం నుంచి వచ్చారనమాట హుబ్లీకి. పత్రికారు నన్ను చూశారనమాట. కళ్ళు చూసి ఏ ఊరు అయ్యాను ఇతను, కలికిరి సార్ అని. ఇలాంటి ప్రోగ్రామ్ కలికిరిలో చేస్తారు, వస్తారా సార్ అన్నాను. అక్కడ రాను, ఇక్కడ మీ కర్ణాటకలో చేస్తే వస్తానన్నాడు. సరే అయిపోయాను. కళలో 5 నిమిషాలు చూశాడు. సరే అన్న తర్వాత నాకేదో ఒక రకంగా అనిపించింది. సరే అలాగైన తర్వాత కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేశాను. సార్తో లాస్ట్ కలపడితే అవి బాయ్ అయ్యా, నెక్స్ట్ టైం వెళ్దామన్నాడు. సరే నాకేదో ఆ రోజంతా ఫుల్ ఇది ఒక రకంగా అయిపోయింది సార్. మళ్ళీ స్టార్ట్ చేశాను ధ్యానం కూర్చోవటం. అలా కూర్చుంటే గంట అర్ధగంట సేపు కూర్చునేవాడిని. అయితే మొట్టమొదటిసారి మీరు అమరావతి రాగానే మీరు ఇంకా నాన్ వెజ్ మానేయాలని నిర్ణయించారు? అప్పటికప్పుడే మానేశాను. పాంఫ్లెట్ చదివారు, అయిపోయింది నిర్ణయం లోపల. అప్పటికి ఇంకా ధ్యానం కూడా చేయలేదు టచ్ కూడా లేదు. అంటే ప్రోగ్రామ్ అంతా చూశాను, ఇలాంటి ప్రోగ్రామ్ మన ఊళ్ళో చేయాలనుకున్నాను. సరే పత్రికారు సార్ హుబ్లీలో వచ్చిన తర్వాత అడిగాను, కలికిరి రాడు సార్ మేము చేస్తానని. ఆయన అప్పుడు ఒప్పుకోలేదు. ఇక్కడ కర్ణాటక చేస్తే వస్తానన్నాడు. సరే కర్ణాటక ప్లాన్ చేసాం అప్పుడు. సరే సార్ మీరు కర్ణాటక చేస్తాను, మళ్ళీ అలాగే జరిగింది సార్. మా పత్రిక పరిచయం జరుగుతుంది సార్. ప్రభాకర్ గారు, మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు మొట్టమొదటిసారి? ఇప్పుడు మీరు మీ అన్నయ్యకి నేర్పించారు. అవునండి. అసలు మీరు ఎలా వచ్చారు? మా బావగారు వీరభద్రయ్య. సో ఆయన చెప్పారు ఫస్ట్ ధ్యానం గురించి. అయితే నేను అంతగా నమ్మలేదు సార్. అప్పటికే నేను బాగా ఈ ప్రాణాయామం, యోగాసనాలు బాగా చేస్తుండేవాడిని. సో నాకు ప్రాణాయామం, యోగాసనాలపైనే బాగా ఇష్టం ఉండేది. సో ధ్యానాన్ని నేను వ్యతిరేకించాను ఆయనతో మొట్టమొదట్లో. సో తర్వాత నేను ధ్యానానికి రావడం జరిగింది. ధ్యానం నేర్చుకోవడం, నాకున్న హెల్త్ ప్రాబ్లం మొట్టమొదటి రోజే తగ్గిపోయింది. సో అప్పటి నుంచి నేను బాగా ధ్యానానికి అంతే. ఇంకా అప్పటి నుంచే ఇంకా నేను ధ్యానాన్ని పూర్తిగా నమ్మడం, రెగ్యులర్గా సాధన చేయడం. గంటలు. సంవత్సరంలో మీరు ధ్యానంలోకి వచ్చారు సార్? 2010 నవంబర్లో సార్. 2010 నవంబర్లో వచ్చాము. సో అప్పటి నుంచి లైఫ్ టర్న్ తీసుకున్నా సార్. ఇప్పుడు మీరు సార్ ప్రభాకర్ గారి లోపల ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఎటువంటి మార్పులు మీరు చూశారు? కూర్చుంటున్నాడు, ధ్యానం చేస్తున్నాడు అంతవరకే కానీ ఏం గమనించలేదు సార్ నేనైతే.
ఆయన మాట వెనకన్నా చేసేవాడిని అంతే. కూర్చునేవాడిని, ధ్యానం చేసేవాడిని. సో అలా జరిగేది అయితే. చాలా జరిగింది సార్. అయితే మీరు అప్పుడు కర్ణాటకలో కొంత బిజినెస్ చేసేవాళ్ళు కదా. అవును సార్. సో మీరు ఒకసారి కర్ణాటక అంతా కూడా ధ్యాన ప్రచారం చేయడానికి మరి ఒక కారులో వెళ్ళి మైసూర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఉడిపి, గోకర్ణ, మురుడేశ్వర ఇవన్నీ ప్లేసెస్ తిరిగి చేశారు. అవును సార్. అంటే అంతగానో చేయాలని ఎందుకు అనిపించింది ధ్యాన ప్రచారం? మొట్టమొదట్లో ఇంకా నేను ధ్యానం తెలుసుకున్న తర్వాత నాకు ఆరోగ్యం బెనిఫిట్స్ వచ్చిన తర్వాత ఇంకా చక్కగా ఎక్కడికి వెళ్ళినా, ప్రతి ఇంటికి వెళ్ళినా వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్పడం చేస్తున్న సమయంలో సుమంగళ మేడం గారు పరిచయం అయ్యారు సార్. సో ఆ ట్రిప్లో మీరు ఉండడం వెరీ హ్యాపీ. సో ఆ ట్రిప్లో సుమంగళ మేడం మాకు చాలా కనెక్టివ్గా ఉన్నారు. సో ఏదైనా డౌట్స్ ఉన్నా మేడంని అడగడం. మేడం నాకు ఫోన్ చేశారు, నాన్న ఇలా ఒక 1 వీక్ పత్రి సారు కర్ణాటక టూర్ వేయమని చెప్పారు. సో నేను వెళ్తున్నాను, మీరు వస్తే బాగుంటుందని. సో అప్పుడు మా ఫ్రెండ్ ఇంకో అబ్బాయి విశ్వేశ్వరయ్య నేను కలిసి అలా మైసూర్లో మీతో కలిసి మొత్తం తిరగడం జరిగింది సార్. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. నా లైఫ్లో ఫస్ట్ టైం ధ్యాన ప్రచారం. ఫస్ట్ టైమే కర్ణాటక అంతా తిరిగేసాం. కానీ అది బ్యూటిఫుల్ ట్రిప్ అండి, చాలా బ్యూటిఫుల్ ట్రిప్ సార్. అద్భుతమైన నేచరు, కుదిరేముఖ అద్భుతమైన నేచర్, కాఫీ ప్లాంటేషన్స్, శృంగేరి, హొరనాడు ఇస్ అల్టిమేట్ సార్. హొరనాడుకి వెళ్ళాం మనం, చాలా బాగుండే. అండ్ బోల్డ్ అన్ని మెడిటేషన్ క్లాసెస్. అవును సార్, బోల్డ్ అండ్ క్లాసెస్ చూసాం. అందులో అప్పట్లో ఆ సమయంలో మీతో గడపడం కూడా నాకు చాలా నేర్చుకోవడం జరిగింది సార్. సో ఎలా మాట్లాడాలి, క్లాసెస్ ఎలా చెప్పాలి మనం. సో ఆ సమయంలో మనం మంగళూరులో చూసిన ఆ సంఘటన అద్భుతం సార్. మీరు క్లాస్ చెప్తూ మీకు గుర్తుండొచ్చు, గుర్తుపోండొచ్చు. మీరు ఆ కాలేజీలో క్లాస్ చెప్పిన తర్వాత ప్రిన్సిపాల్ గారు వచ్చి చివరిలో అందరూ స్టూడెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత మీ క్లాస్ విని మీ 2 పాదాలకి నమస్కారం చేశాడు సార్. అక్కడ ఇంకా కనెక్ట్ చేసింది సార్ నన్ను. అల్టిమేట్ సార్ ఆ ట్రిప్పు, చాలా బాగుంది. మరి ఆ తర్వాత అలా ధ్యాన ప్రచారం చేస్తూ ఈ జీతవనం అనే ఐడియా ఎలా వచ్చింది అసలు? జీతవనం అనే ఐడియా యాక్చువల్లీ మాది కాదు సార్. అది మాకు ఆలోచన కూడా లేదు. ఆ ప్రదేశాన్ని పత్రిసారే ఎంచుకున్నారు సార్. అది నేను తిరుపతికి వెళ్ళడం, అన్నయ్య నేను ఇద్దరం వెళ్ళాము. అయితే తిరుపతిలో పత్రిసారు క్లాస్ చేస్తూ స్ట్రైట్గా నా దగ్గరకు వచ్చి రేపు మీ ఊరికి వస్తానని చెప్పడం. సో సారు 2012లో సార్, వెరీ హెవీ బిజీ షెడ్యూల్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది ఈ సమయంలో ఎలా టైం ఇచ్చారు. ఎందుకంటే 2012 అంటే పీక్. ఆ సమయంలో సారు వచ్చి మా ఇంటిపైన ఉన్న పిరమిడ్ని ఓపెన్ చేశారు. అంటే మా ఇంటిపైన పిరమిడ్ ఉన్నది కూడా తెలియదు సార్కి. మేము అంతకుముందే ఓన్లీ కర్ణాటకలో మాత్రమే పరిచయం. మా ఊరు కలికిరని తెలుసు, కానీ అది ఒక్కసారి చెప్పామంతే సార్కి. మా ఇంటిపైన పిరమిడ్ ఓపెన్ చేసిన తర్వాత మా పొలం దగ్గరకు వచ్చి ఆ ప్రదేశాన్ని అంతా చూసి ఇది గొప్ప శక్తి క్షేత్రం అవుతుందని చెప్పారు. సో సార్ ఏదైతే చెప్పారో సార్, అది అక్షర సత్యంగా ఈరోజు రూపుదిద్దుకున్నాను సార్. ఇప్పటికీ నాకు ఒక విషయం అంటూ ఉంటుంది, మనం వింటుంటాం రామాయణంలో రాముడి పాదస్పర్శతో రాయి అహల్యగా ఎలా మారిందో, నిజంగా పత్రిసార్ పాదస్పర్శతో మా ఉన్న ఆ ల్యాండ్ అంతా అలా యోగ భూమిగా మారిపోయింది సార్. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతం సార్. అది అంతకుముందు పంటలు పండించుకునే వాళ్ళం చక్కగా, అలా అంతవరకే ఉన్నది. కానీ ఈరోజు ఎంతమంది ధ్యానులు, యోగులు, సందర్శకులు వచ్చి ధ్యానం చేసుకోవడం, అక్కడ భోంచేయడం, అంత గొప్ప ప్రకృతి క్రియేట్ కావడం, నిజంగా ఇది పత్రిసార్ యొక్క ఆశీస్సులు అనొచ్చు, సార్ ప్రణాళిక అనొచ్చు, సార్ శక్తి అనొచ్చు. అది దేనికైనా మనం మన అంచనాలకు అందంది అది. సుధాకర్ గారు సార్, మన పిరమిడ్ జీతవనంలో ఒక చక్కటి గోశాల నిర్మించారు మీరు గోవులకి. అది కూడా ఒక పిరమిడ్ గోశాల. ఎస్ సార్, దాని గురించి చెప్పండి. పిరమిడ్ గోశాల ఏరియా స్పాన్సర్ చేశారు సార్ గారు. ఆయన ఒకసారి నమస్కారం ఇస్తూ సతీష్ గారు అని ఫస్ట్ అడిగామన్నమాట, గోశాల కాదు సార్ ఏంటంటే, సరే అయ్యా అని చెప్పాడు, కట్టించాడు సార్ ఆయన. చాలా అద్భుతంగా ఉంటుంది గోశాల. ఇప్పుడు కూడా అక్కడ కూర్చుంటే క్రిస్టల్ గోశాల కింగ్ ఛాంబర్లో ఎలాంటి జబ్బులున్నా నయం అయిపోతాయి సార్ అక్కడ. సో గోశాలలో ఒక కింగ్స్ చేంబర్ కట్టించారు, మనం వెళ్ళి ధ్యానం చేసుకోవడానికి అక్కడ కానీ కూర్చుంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ నయం అయిపోతుంది సార్ అక్కడ.
అక్కడికి వెళ్తే మాకు అనిపిస్తుంది మీరు ఎంతో ప్రేమతో కట్టించారని. ఎస్ సార్, అదే అది చాలా బ్యూటిఫుల్ సార్. అది ఇవన్నిటికి కారణం ఏంటంటే ముందు హిమాలయకి వెళ్ళాం సార్, ఫస్ట్ ట్రిప్ నందా సార్తో. చాలా హ్యాపీ అయింది, ఆ ఎనర్జీతోనే ఇలా మూవ్ అయినా సార్. ఫస్ట్ మీరు హిమాలయస్ వెళ్ళినప్పుడు అంటే మొట్టమొదటిసారి అంతంత పెద్ద కొండలు, ఇప్పుడు ఇక్కడ మనం చిన్న చిన్న కొండలు చూస్తాం కానీ అంత పెద్ద కొండలు చూసేసరికి ఎలా అనిపించింది లోపల? చాలా హ్యాపీ అనిపించింది సార్. నందా గారితో అయితే మాకు చాలా కన్న తండ్రిలాగా అనిపించింది. ఆయన మమ్మల్ని చూసుకుంటే అలా ఉన్నాడు అనమాట. చాలా హ్యాపీగా వచ్చాం హిమాలయ నుంచి. ట్రిప్ చాలా అద్భుతంగా జరిగింది. కానీ మన తర్వాత వచ్చిన తర్వాత మనం వైజాగ్ వెళ్ళాం ధ్యానమాచ చక్రానికి. పత్రిసార్ అప్పుడు పిలిచారనమాట. అక్కడి నుంచి వస్తాను జనవరి 1కు స్టార్ట్ చేసాం ఇంటి పైన పిరమిడ్. 1 మంత్లో కట్టేసాం సార్, 10/10 ఇంటి పైన. చాలా అద్భుతంగా వచ్చింది ఆ పిరమిడ్ కూడా. అది మార్చి 23వ తారీఖు ఓపెన్ చేసాం ఇంటి పైన. అప్పుడు పత్రికారు వచ్చారు. ప్రభాకర్ గారు, మీకు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు 2010లో అమరావతి ధ్యానయజ్ఞం చూశారు, ఆ తర్వాత వైజాగ్లో ధ్యానయజ్ఞం చూశారు, ఎస్ సార్. ఆ తర్వాత కడతాల్లో ధ్యాన మహాచక్రాలు స్టార్ట్ అయ్యాయి, ఆ తర్వాత ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు అటెండ్ అవుతూనే ఉన్నారు. అవును సార్. ఎటువంటి మార్పు చూశారు మీరు అందరిలో? అంటే ఈ ధ్యాన మహాచక్రాలు ఎలా ప్రోగ్రెస్ అవుతూ వచ్చాయి? అద్భుతం సార్. 2010 నుంచి ధ్యానమా చక్రాల్లో ప్రారంభమైంది నేను పాల్గొన్నప్పుడే ధ్యానమా చక్రం. సో బిఫోర్ అంతా యజ్ఞాలు జరిచాయి. 2009 వరకు శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం, 2010లో ధ్యాన మహాచక్రం. సో అప్పుడే నేను వచ్చాను. సో ఇప్పటికీ 10 చక్రాలు అయినాయి. రైట్. సో ఈ 10 చక్రాల్లో ఎంతో అద్భుతంగా మన పిఎస్ఎస్ఎం ఎంతో విస్తరించింది. సో ఇంకా ధ్యానమా చక్రంలోకి వచ్చి ధ్యానం చేయడం అంటే ఒక పరమావధి సార్. అది ప్రతి ఒక్క ధ్యానికి ఒక మహా అద్భుతం, మహా గొప్ప పండుగ. అన్ని వేల మందిలో పత్రిసారి సన్నిధిలో ఇప్పుడు ధ్యానం చేయడం, అందరూ అక్కడ కలవడం, అందరినీ ఒకరొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం అల్టిమేట్ సార్. అలా 2011లో మనకు కర్ణాటకలో చేసాం సార్తో ప్రోగ్రామ్ 800తో. అప్పుడే సార్ మమ్మల్ని బాగా ఎన్నుకున్నాను అనమాట, మా ఇద్దరిని కూడా. అప్పుడు మేము ఫిదా అయిపోయాం సార్కి, మేము ఫిదా అయిపోయాం. అప్పటి నుంచి సార్ వదలలేదు. మేము ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తాం. సార్ని మీరు వదలలేదు, సార్ మమ్మల్ని వదలలేదు, నేను మమ్మల్ని వదలలేదు. 2012లో దాదాపు 1,00,000 మంది ఒకేసారి ధ్యానం చేసేవాళ్ళు. అవును సార్. ఆ ఫీలింగ్ ఎలా ఉండేది? మా చుట్టుపక్కల పల్లెలు కూడా చాలామంది ప్రచారం చేశారు. అప్పుడు మనం వ్యాన్ పెట్టుకొని ఇంటింటికి పోయేసి డొనేషన్ అడిగి అప్పుడు 4-5 లక్షలు మేము కలెక్ట్ చేసాం. అప్పుడే మాకు అనిపించింది బాగా ఫీల్. కడతాలకు వస్తానని పెద్ద ఫీల్ అయిపోయింది సార్. చేస్తే ఇలా చేయాలని. అప్పటి నుంచి నాకు ఎక్కడైనా చేస్తే అది చేయాలని అనిపిస్తుంది. ఏ ప్రోగ్రాం కానీ ప్రతి ఒక్క చోట అట్లేదు సార్ నాకు. దాంతోనే సంక్రాంతి వచ్చింది మనకు. ఆ ఫీలింగ్తో అప్పటి నుంచి ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా నేను ఫస్ట్ చూసేది అంతా మేము చూస్తాను సార్, ఎలా ఏం చేస్తున్నారని. మీరు ఎక్కువ కర్మయోగంలో ఉంటుంటారు సుధాకర్ గారు. అంటే మీకు అంత పని చేయాలని లోపల నుంచి వస్తుందా? ఇదంతా పత్రికారు సార్, పత్రిసారదే. నాకు ఎప్పుడు గైడెన్స్ ఆయనే ఇస్తుంటాడు, ఫిజికల్ కాదు, హాస్టల్గా ప్రతి ఒక్క ప్రోగ్రాంకి చెప్తుంటాడు ఆయన. కడతాల ప్రోగ్రాం కూడా నాకు ముందుగా చూపిస్తాడు ఆయన. మీరు ఈ జీతవనం ఏర్పాటు చేయడంలో, ఆ తర్వాత జీతవనం ఇప్పుడు ఇంత అద్భుతంగా సృష్టించబడడంలో, అంటే ఎన్నో చెట్లు వచ్చాయి. నేను ఫస్ట్ టైం జీతవనం వచ్చాము, మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు చూస్తే కనుక అసలు మొత్తం మారిపోయింది అక్కడ. అసలు ఆ ప్రకృతి అంతా పులకరించిపోయి ఉన్నట్టు అనిపించింది. అంటే ఇది మాకు కనిపిస్తుంది, మా కళ్ళకు ఆనందంగా ఉంది, హృదయానికి ఆనందంగా ఉంది, కానీ దాని వెనకాల బోల్డ్ అంత వర్క్ దాగి ఉంటుంది. నేను ఓన్లీ ఆర్డర్ వేస్తుంటాను సార్, ఆయన చేస్తుంటాడు అంతే. అంతేనా? అంతే సార్, ఇంకేం లేదు. ఏ బిల్డింగ్ కానీ ముందు చెప్పేస్తుంటా, కానీ కొద్దిగా ఉంటాయి, జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అసలు ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయండి జీతం? ఇప్పుడు 85 ఉన్నాయి సార్ ప్రజెంట్లో. అందులో స్పెషల్గా ఒక క్రిస్టల్ పిరమిడ్ మీరు కట్టించారు. అసలు ఆ క్రిస్టల్ పిరమిడ్ వెనకాల ఉన్న ఆలోచన, ఆ క్రిస్టల్ పిరమిడ్ గురించి చెప్పండి. ఎందుకంటే చాలామందికి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము హీలింగ్ పొందాము, అది అద్భుతంగా ఉంది, ఎంతో అద్భుతమైన శక్తిని మేము అక్కడ పొందాము, ఒక అనిర్వచనీయమైన అనుభవాన్ని అక్కడ పొందామని చాలామంది చెప్తుంటారు. దాని గురించి కొంచెం వివరించండి. క్రిస్టల్ పిరమిడ్ అనేది ఒక రాయచోటి నుంచి ఒక మహానుభావుడు సార్ రమేష్ గారు, వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పాలి. మాకు ఇద్దరికి కలిపి ఒక ఆలోచన పుట్టింది సార్. ఇప్పుడు జీతవనంలో ఒక స్పెషల్గా ఏదైనా ఒక పిరమిడ్ ఉండాలి అని. సో ఆ సందర్భంలో అక్కడ పిరమిడ్ స్టార్ట్ చేసాము. స్పెషల్గా అని స్టార్ట్ చేసాం కానీ ఎలా అనేది తెలియదు, స్పెషల్గా వస్తుంది అనేది మాత్రం తెలుసు.
సో అలా 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 పిరమిడ్ రావడము ఒక చిన్న బడ్జెట్తో ప్రారంభమై దాదాపు 10 లక్షల వరకు అయింది. సో దాంట్లో ఒక 600 kgs క్రిస్టల్స్ తెప్పించి పెట్టాం సార్. ప్యూర్ జైపూర్ క్రిస్టల్స్ 600 కేజీలు ఉన్నాయి సార్. మొత్తం పిరమిడ్ అంతా ఒక 7 స్టెప్పులు. సరే, భూమి అంతా కూడా పిరమిడ్స్, క్రిస్టల్స్, కాపర్ పిరమిడ్స్, క్రిస్టల్. సో ఏ వ్యక్తి వచ్చినా సార్ క్రిస్టల్ పిరమిడ్లో ఇప్పటి వరకు ఎంత పొల్యూటెడ్ మైండ్ వచ్చినా అతను అక్కడ కూర్చోగానే మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సార్. ఈజ్ అల్టిమేట్ సార్. మాకు కూడా ఒక్కొక్కసారి వర్క్ ఒత్తిడిలో వెళ్ళి కొంచెం ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుంటాను సార్ నేను. సో 1 అవర్లో చాలా రిలాక్సేషన్ పొందుతాను సార్. ఒక గొప్ప శక్తి క్రిస్టల్ పిరమిడ్ సార్. జీతవనానికి చాలా ఐకాన్ సార్. ఇప్పుడు చాలా బాగుంది. చాలామంది మంచి రిజల్ట్స్ పొందారు. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చి కొద్ది రోజులు సాధన చేయడం, మానసికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు సాధన చేయడం, అలా కామన్గా రెగ్యులర్గా వచ్చి సాధన చేసుకునేవాళ్ళం. సో చాలా బాగా రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి సార్, బాగా వస్తున్నాయి. సుధాకర్ గారు, ఇప్పుడు చాలా మంది వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఓకే సార్. వాళ్ళ లోపల చాలా పరివర్తన వస్తూ ఉంటుంది, మార్పు వస్తూ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్స్ వస్తుంటాయి. ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ మీరు చూసారు? చాలా హ్యాపీనెస్గా వెళ్తారు. అక్కడ వచ్చి బాగా బాధపడుతూ వస్తారా, పోయేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తారు. ఇంకా కొద్దిగా ఉండాలి సార్ అంటారు, ఉండండి సార్ అని చెప్తాం. ఉండేవాళ్ళు ఉంటారు. అనారోగ్యంలోంచి ఆరోగ్యంకి వెళ్తారు, మారిపోతుంటారు. చాలా బాగా వెళ్తారు సార్. చాలా ఆనందంగా వెళ్తారు వచ్చిన వాళ్ళంతా. ఎటువంటి సమస్యలు సాల్వ్ అవుతుంటాయి? మేజర్గా హెల్త్, మెంటలీగా, ఫ్యామిలీగా వస్తారు సార్. అవన్నీ మర్చిపోతారు సార్. ఈజ్ ది అల్టిమేట్ సార్. అక్కడ ఎవరు వచ్చినా అనారోగ్యం అని వస్తారు, లేదో ఫ్యామిలీతో గొడవపడి రావడము, ఇవన్నీ వస్తారు. కానీ సో అక్కడున్న ప్రకంపనాలకి, ఆ శక్తి ప్రకంపనాలకి అది ఏమో అవన్నీ మర్చిపోయి మాలో ఒకరిలా మారిపోయి వెళ్తున్నప్పుడు చాలా బాధపడుతూ చాలా శక్తివంతంగా వెళ్తారు సార్. రియలీ వెరీ హ్యాపీ సార్. వాళ్ళు అక్కడ ఒక 41 days ఉంటే ఆనంద బాష్పాలు కార్చకుండా పోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు సార్. ప్రతి ఒక్కరూ అలా ఆనంద బాష్పాలు కార్చుకుంటూ వెళ్ళిన వాళ్ళే సార్ 41 days ఉంటే సార్. బ్యూటిఫుల్ అండి. అక్కడ మీరు నిత్యాన్నదానం కూడా చేస్తుంటారు. వచ్చిన వాళ్ళు మా మిస్సెస్ మా మర్దాలు ఇద్దరు పెడుతుంటారు, వాళ్ళే చూసుకుంటుంటారు. నేను ఒకసారి ఏదో నైట్ 12ంటికి వచ్చాను. ఆ టైంలో కూడా మాకు ఫుడ్ అందించారు మీరు. మరి అదేదో ఫంక్షన్ టైం, అంటే సంక్రాంతి సంబరాల టైం కూడా కాదు అది సార్. సో ఆ టైంలో కూడా మీరు ఫుడ్ అందిస్తున్నారు. ఇది అన్నదానం అనేది మాకు చాలా తృప్తినిచ్చే కార్యక్రమం సార్. మా మేడం గారికి కృతజ్ఞతలు సార్. మెయిన్ వాళ్ళిద్దరూ బాగా చేస్తుంటారు. నిజంగా వాళ్ళిద్దరికి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి సార్. మా వదిని గారు, అలాగే మా మేడం రాణి గారు ఏ సమయంలో వచ్చినా, ఎంతమంది వచ్చినా విసుక్కోకుండా చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. మేము ఇటు బయట ఉన్నా కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళకి చూసుకుంటుంటారు. అన్ని మెయింటెన్స్ వాళ్ళే చేస్తుంటారు. మన మూమెంట్లో అన్నదానానికి చాలా పెద్దపీట వేశారు సార్. ఎక్కడికి వెళ్ళినా అన్నదానం ఉండాలి. 2013లో సార్, 2013లో బెంగళూరు వ్యాలీకి వెళ్ళాను. సో ఇక్కడ కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటే సారు అక్కడ అందరితో గ్రూప్గా మాట్లాడుతున్నారు. 1 గంట సేపు నిలబడుకున్నాను సార్. సార్ నన్ను పిలవలేదు, చివర్లో పిలిచారు. పిలిచి నేను విసుగు పొందలేదు, నేను వెయిట్ చేశాను. సార్ పిలిచేంత వరకు వెయిట్ చేశాను సార్. సార్ పిలిచారు చివరిగా. పిలిచి ఏంటయ్యా సంగతులు? సార్ చాలామంది చక్కగా వస్తున్నారు సార్ ధ్యానం చేసుకుంటూ. ఆధ్యాత్మికత అంటే ఏం కాదయ్యా, వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి. ఎప్పుడూ ధ్యానం చేసుకునేదానికి పిరమిడ్ రెడీగా ఉండాలి. నీకు ఉన్న దాంట్లో నీకు శక్తి మేర వసతి చూపించాలని చెప్పారు సార్. ఇవన్నీ 3 ఉచితంగా జరగాలి సార్. సో మాకు ఇప్పటి వరకు ఎంతమంది వచ్చినా భోజనం, ఏ సమయంలో వచ్చినా భోజనం పెట్టడం, అకామిడేషన్స్ ఇవ్వడం, వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి ఏ సమయంలో వచ్చినా. సో ఇవి సార్ యొక్క ఏదైతే ప్రణాళిక ఉందో అది మేము చేస్తున్నాం సార్. రియలీ దానికి మేము హ్యాపీగా కృతజ్ఞత చెప్పుకోవచ్చు, లేదా గర్వంగా ఫీల్ కావచ్చు. రియలీ హ్యాపీ. సో ఈ 3 చక్కగా అందిస్తున్నాం సార్. ఏ సమయంలో వచ్చినా, ఎవరు వచ్చినా భోజనం ఉంటుంది సార్. ఈ భోజనం పెట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా సార్ పిరమిడ్ దగ్గరికి వెళ్తే భోజనం ఉంటుందని వచ్చి తినేస్తారు సార్. అంతలా ప్రాచుర్యం పొందింది సార్. బ్యూటిఫుల్ అండి. అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు సార్. మెడిటేషన్ చేసుకుంటారు చక్కగా. రోజు ఈవినింగ్ వచ్చి ధ్యానం చేసుకోవడం, మధ్యాహ్నం ఎప్పుడైనా వచ్చి ధ్యానం చేసుకోవడం. మాకు ఈ జీతవనంలో అక్కడ వర్క్ చేయడానికి వస్తారు సార్. వర్క్ చేసే వాళ్ళు
చాలామంది అక్కడ పెట్టి అన్నదానం కోసం వచ్చి వర్క్ చేస్తారు సార్. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ అక్కడ భోజనం అంతలా ఉంటుందని చెప్పేసి వస్తారు సార్. ఆ ప్రేమతో సార్. అన్నదానం భవనం కూడా ఒక అద్భుతం సార్. అది ఒక 3 పిరమిడ్ల సైజుతో గీజా పిరమిడ్ లాగా కనపడుతుంది సార్ వ్యూ మనకి. సో అలా వచ్చింది సార్ అది. మాకు పిరమిడ్స్ ఉండాలని అనుకున్నాము. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ప్రసాద్ సార్ని పిలిపించి డిజైన్ చేయించాము. సో అది ఒక అద్భుతంగా భోంచేయడానికి పిరమిడ్, వండడానికి పిరమిడ్. సో అలా దానిపైన పిరమిడ్ పెట్టి చేశాము. సో ఆ పిరమిడ్ శక్తి, గురువుగారి ఆశీస్సులు, అది మహా అద్భుతంగా అన్నదానం జరుగుతుంది సార్. రోజు ఒక 100 మంది తింటారు సార్ ఎవ్రీడే. తక్కువ ఉంటే ఇంకా క్లాసెస్ ఎలా ఉంటే లెక్కలేదు సార్ దానికి. ఇప్పటి వరకు అన్నదానం ఒక 6 లక్షల మంది భోంచేసింటారు సార్. వావ్, బ్యూటిఫుల్ అండి. 6 లక్షల మంది భోంచేసింటారు సార్. నిరంతరం ఏ సమయంలో వచ్చినా ఒక 6 లక్షల మంది భోంచేశారు సార్. 6 లక్షల మంది ధ్యాన యోగులకి అన్నం పెట్టే భాగ్యం మాకు దక్కింది సార్. అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ప్రతిసారి ఫస్ట్ భోజనం పెడతారు సార్. ఎటువంటి వ్యక్తి వచ్చినా మేము భోజనం పెట్టి పంపించేస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ 85 పిరమిడ్లు రప్పించారు. అవును సార్. అంటే అక్కడ సృష్టించబడ్డాయి. అవును సార్. అంటే ఇప్పుడు ఒక పెద్ద పిరమిడ్ కట్టి ఆపేయచ్చు. అవును సార్. లేకపోతే 1-2 పిరమిడ్లు కట్టచ్చు. అవును సార్. 10 కట్టచ్చు, 25 కట్టచ్చు. కానీ మీరు 85 పిరమిడ్లు ఎలా సృష్టించబడ్డాయి అక్కడ అసలు? అంటే ఉండడానికి పిరమిడ్లే. అవును సార్. ఆ తర్వాత అన్నదాన సత్రము పిరమిడే. ఆ తర్వాత ఆడియో విజువల్ రూము పిరమిడే. కాన్ఫరెన్స్ హాలు పిరమిడే. డార్మెటరీ పిరమిడ్సే. మెడిటేషన్ పిరమిడే. సో అది ఒక అద్భుతమైన ప్రణాళికో ఏమో తెలియదు సార్. అంటే ఫస్ట్ మీరు ప్లాన్ చేశారా? అలా ఒకటి అలా వచ్చేసాయి సార్. ప్లాన్ ఎవరిది లేదు, ఏమీ లేదు. ఒక్కొక్కటి అలా పిరమిడ్ కట్టాలి అంతే. మదర్ పిరమిడ్ కట్టాము. దాని తర్వాత ఇంకో 4 పిరమిడ్లు వేసాం. దాని తర్వాత ఇంకో 9 పిరమిడ్లు వేసాం. దాని తర్వాత ఇంకో 9 పిరమిడ్లు. అంటే ఏ కన్స్ట్రక్షన్ వచ్చినా పిరమిడ్ రాగానే రావాలనేది మా కాన్సెప్ట్. ఇప్పుడు కూడా కొత్తగా రమణ సదన్ కడుతున్నాం సార్. అది కూడా పిరమిడ్సే. అల్టిమేట్ సార్. 5 స్టార్ స్థాయిలో కడుతున్నాం సార్. వచ్చిన వాళ్ళకి సాధనకి ఎలాంటి కొరత ఉండకూడదు అనేది మా సంకల్పం సార్. ఏ వ్యక్తి వచ్చినా చక్కటి వసతి సౌకర్యం, 5 స్టార్ రేట్లు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. దాదాపు 80% అయిపోవచ్చింది. దగ్గరలో ఒక 3-4 మంత్స్లో దాన్ని ఇనాగ్రేషన్ చేస్తాం గురుగారితో. ఓన్లీ సాధనకు వచ్చిన వాళ్ళకి అందరికీ ఫ్రీగానే, టోటల్లీ ఫ్రీగానే. ఒక 10 రోజులు, 11 రోజులు, 15 డేస్ మేము సాధన చేసుకుంటాం, మౌనంగా ఉంటామంటే 100% హ్యాపీగా వాళ్ళు సాధన చేసుకోవడానికి అందులో కల్పిస్తాను సార్. దానికి సహకరించిన దాతలందరికీ కూడా ఇప్పుడు మీ ద్వారా మరొకసారి పిఎంసి ఛానల్ ద్వారా కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అన్నయ్య. బ్యూటిఫుల్. నిజంగా ఆ పిరమిడ్ జీతవనానికి సహకరించబోతున్న దాతలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సార్. సుధాకర్ గారు, ఇప్పుడు మీ పిరమిడ్ జీతవనం పక్కన కొండ ఉంది. ఆ కొండపైకి ఒక పిరమిడ్ కట్టారు, చక్కటి పిరమిడ్ కట్టారు. దాని పేరు ఏంటండి? ధ్యాన సేవ శిఖరం. దాని గురించి చెప్పండి. ట్రెక్కింగ్కి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అక్కడ పోతే వ్యూ పాయింట్ మనకు అక్కడ నుంచి కలిగిరి వరకు సిఆర్పి కానీ జేఎన్టీ ఇది సైనిక్ స్కూల్ అన్నీ కనపడతాయి. వ్యూ పాయింట్ చాలా పచ్చగా కనపడతాయి. అక్కడికి వెళ్తే మెడిటేషన్ కూర్చొని చాలా అద్భుతంగా ఉంటుంది. మన కృష్ణ పిరమిడ్ ఎలా ఉందో అలా ఉంటుంది సార్. పైన వెళ్తే హిమాలయస్ లాగా అనిపిస్తుంది. పైన వెళ్ళి కూర్చుంటే చక్కటి వీచే గాలి, ఆ నేచర్, ఆ బండలు, రాళ్ళు చాలా. ఇక్కడ ప్రతిసారి శివరాత్రి చేస్తున్నాం సార్. ఇది 2 years నుంచి చేయలేదు. నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. చాలా బాగా జరుగుతుంది సార్ ఇక్కడ పైన కొండపైన. సంక్రాంతికి ప్రత్యేకంగా మీరు చూశారు లాస్ట్ టైం కూడా లైటింగ్ ఒక తిరుమల లాగా ఉంటుందండి. అంటే ఒక అందమైన దారిలాగా ఆ కొండపైకి ఆ లైట్స్ తో అదేదో స్వర్గానికి పైకి దారి ఫీలింగ్. అందరూ చాలా ఎన్ని లైట్లు ఎంత అరేంజ్ చేసా ఆ కొండపైకి వేసే లైట్లు మాత్రం చాలా ఇష్టపడతారు అందరూ. ఆ రాత్రి వేళల్లో అయితే ఆ లైటింగ్ చూసి సార్ 2015 2 గంటలుగా లేదు సార్, నా రౌండ్ వేసి నాకు కొండపైకి 7 పిరమిడ్లు కావాలన్నాడు. సరే సార్ చేస్తాను, కొద్దిగా పడుతుంది సార్ టైం, చేస్తాను. కొండపైకి ఇంకా ఒక మంచి పిరమిడ్, మెగా పిరమిడ్ మధ్యలో కూడా వస్తాయి సార్. అక్కడ కూడా వెళుతూ ఉన్న మధ్య దారిలో కూడా 10 అడుగులు 20 అడుగులకు వస్తారు. అలా పిరమిడ్స్ వేస్తే చాలా బాగుంటుంది. మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేస్తే ఎవరికి కావాల్సిన అక్కడ ధ్యానం చేసుకుంటూ పోతాం. సూపర్. వస్తుంది కొండపైన పెద్ద పిరమిడ్ వస్తుంది. సార్తో కూడా చెప్పాను, ఓకే చెప్పేశాడు ఆయన. జరిగిపోతుంది, కొద్దిగా టైం పడుతుంది అంతే. కొండపైన మొన్న సంక్రాంతి సంబరాల్లో నేను 3 నుంచి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను.
ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. అయితే 5 ఎవరో చప్పుడు వచ్చింది. ఈ టైంలో ఎవరు వచ్చారు, ఏమన్నా అడవి జంతువులా అని ఒక ఫీలింగ్. లేదు మళ్ళీ లోపల విశ్వాసం కాదు. ఇంతలో వచ్చేసి ఆ శివుడి విగ్రహాన్ని కడిగి సార్ ఆ తర్వాత నాకు కొంచెం ప్రసాదం పెట్టారు. ఆ తర్వాత అది చేసి వెళ్ళిపోయారు. మా నాయన చెప్తుంటాడు సార్, పైన శివపార్వతుడు ఇద్దరు ఉన్నారని. 2-3 సార్లు వచ్చే కనపడారండి మా నాయనకు. అప్పుడు మెడిటేషన్లో ఉండొచ్చు సార్, వాళ్ళే ఉండొచ్చు. అండ్ నిజంగా అద్భుతమైన వ్యూ పాయింట్ అండి అది. ఎస్ సార్. అక్కడి నుంచి ఎంత చక్కటి ప్రకృతి కనిపిస్తుంది, ఎంత చక్కటి గాలి వస్తుంది, ఎంత చక్కటి ఫీలింగ్ వస్తుంది. రియలీ మనకి ఒక బెస్ట్ లక్ అంటే ఏంటంటే జీతవనానికి కొండ సార్. దివ్య ప్రణాళికలో భాగంగానే ఎవరు వచ్చినా పైన కొండపైకి వెళ్తారు ఫస్ట్. అది కొండ మనకి రావడం చాలా హ్యాపీ, చాలా బాగుంది సార్. ప్రభాకర్ గారు, మీకు ఒక స్పెషల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు పత్రి గారిని ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పేరు కూడా దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. యా. అసలు పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు? ఎవరైతే పత్రి సార్ యొక్క వాక్కులని కాన్సెప్ట్స్ని తూచా తప్పకుండా పాటిస్తారు వాళ్ళందరూ పిరమిడ్ మాస్టర్స్. బ్యూటిఫుల్. అంతే సార్. పత్రి సార్ చెప్పే ప్రతి వాక్కు మహా అద్భుతమైన వాక్కు సార్. ప్రతి వాక్కు సత్యవాక్కు. ఇంకా అక్కడ కన్ఫ్యూజన్స్ అస్సలు ఉండవు సార్. అలా పాటించిన ప్రతి ఒక్కరూ దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్ అని వచ్చేసారు మనం. సో అది మేము తూచా తప్పకుండా చేస్తున్నాం సార్. సార్ ఏ మాట చెప్తారో, సార్ ఏదైతే జ్ఞానాన్ని అందించారో దాన్ని సంపూర్ణంగా తీసుకుంటూ సార్ చెప్పిన ప్రతి మాటని విశ్వసిస్తూ చేస్తున్నాం సార్. అంతే సార్, అదే పిరమిడ్ మాస్టర్ అంతే. ఇంకేం లేదు, కన్ఫ్యూజన్స్ లేవు, ఇంకా వేరే ఆలోచించిన అవసరం లేదు. చాలా ఈజీగా మనకు చెప్పేశారు సార్. సో నా భావనలో దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్ అంటే మన 18 ప్రిన్సిపల్స్ని సార్ చెప్పిండే మాటలు వాక్కులని తూచా తప్పకుండా పాటించే ప్రతి ఒక్కరూ దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టరే సార్. సో అందులో మేము పూర్తిగా ఉన్నాను సార్. మీరు మొదటి నుంచి శాకాహారులైనా, ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారులుగా మరి ఒకటి సుధాకర్ గారు చెప్పారు. ఎస్ సార్. మరి మీరు? సార్ నేను మొదటి నుంచి నాన్ వెజిటేరియనే సార్. మధ్యలో అంత పూర్తిగా ఇష్టం ఉండేది కాదు, కానీ మధ్యలో తినడం, మళ్ళీ కొంచెం ఇండివిజువల్గా బిజినెస్లో అలా ఉండడం, సో దానివల్ల అన్ని అలవాట్లు వచ్చాయి సార్. సో తర్వాత ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు అనారోగ్యం కలగడంతో ఫస్ట్ అనారోగ్యం కారణంగా నాన్ వెజ్ వదిలేయడం జరిగింది. సో ధ్యానం ఇంకా పూర్తి బలాన్ని ఇచ్చింది సార్. సో అప్పటి నుంచి పూర్తి వెజిటేరియన్. ఫస్ట్ నుంచి కూడా ఈ సిమ్టమ్స్ ఉండేవి సార్. ఫస్ట్ నుంచి కూడా అప్పుడప్పుడు ఆ సిమ్టమ్స్ కనపడుతుండేవి. నాన్ వెజ్ తినకూడదు, అది హింస, అది బాధ, కంపారిజన్ కనపడేది సార్. కరోనా ఉండేది సార్, కరోనా ఉండేది. అయితే చుట్టుపక్కల ఉన్న సహవాసం వల్ల అలా దారి తప్పడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే పత్రి సార్ సాంగత్యం దొరికిందో, పిరమిడ్ మాస్టర్లు అందరి సాంగత్యం దొరికిందో, సో అప్పుడు పూర్తి స్టిల్ అయిపోయాం సార్. ఇప్పుడు సుధాకర్ గారేమో అమరావతి ధ్యాన మహాచక్రానికి వచ్చిన మొదటి రోజే ఆయన నిర్ణయించుకున్నారు. ఎస్ సార్. మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? నేను అంతకు మునిపే సార్. అంతకు మునిపే ఒక 1 year బిఫోరే నేను ఆపేసి ఉన్నాను సార్. నేను ఆపేసిన తర్వాతనే నాకు ఇవన్నీ వచ్చాయి. అయితే నాకు చాలా ఇష్టం ఉండేది సార్ నాన్ వెజ్ ఫుల్గా. 50 kgs నేనే వండేవాడిని. మీరు వండేవాళ్ళు కూడా? అంటే నేను చేస్తే టేస్ట్గా తినేవాళ్ళు అందరూ. అందువల్ల కర్మాలకు కొన్ని అనిపించాను తర్వాత కూడా. సో మానేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు? లేదు సార్, ఎప్పుడుగా ఎవడన్నా చూస్తే కూడా నచ్చదు సార్ నాకు. ఇప్పుడు కూడా తినేవాడు అంటే నచ్చదు ఇప్పుడు కూడా. అచ్చా, మీకు తినాలనిపించలేదు, తినేవాళ్ళంటే కూడా సాహసం కూడా లేదు ఇంతవరకు మాకు. అది ఇంకా ఎంత ఘోరమైన తప్పు అనేది అది తెలిసింది సార్. దానికోసం మానవాళి కోసం ఆ కర్మ అప్పుడు చేసిన దానికోసం 5 days బెడ్ పైన అనిపించారు సార్. ఇప్పుడు మామూలుగా ఒక మనిషి ఏమనుకుంటాడంటే పెళ్లి చేసుకోవాలి, సరే మీకు పెళ్ళిళ్ళు అయ్యాయి, ఆ తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి ఇంట్లో ఉండాలి, గొప్పగా ఉండాలి, కొంచెం రిచెస్తో బతకాలని అనుకుంటాడు. కానీ మీరేంటి అందరి గురించి పిరమిడ్లు కట్టారు? అది అలా అయింది సార్. మాకు ఎప్పుడు ఆలోచన రాలేదు సార్. మాకంటూ ఒక ఇల్లు ఉండాలని ఎప్పుడు ఆలోచన లేదు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని అనిపిస్తుంది. మాకంటూ పర్సనల్గా ఒకటి ఉండాలనేది ఎప్పుడు ఆలోచన ఇంతవరకు లేదు సార్, ఇంకా రాదు కూడా. మొన్న నేను సంక్రాంతి సంబరాలకు అంటే మీ వైఫ్, చిల్డ్రన్ వీళ్ళంతా కూడా అంటే ఏదో ఒక రూమ్ ఖాళీ అయితే అప్పుడు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ఇలాంటివన్నీ. అంటే మీకు మీరుగా అసలు ఈ పిరమిడ్ క్షేత్రంలో జేతవనంలో కూడా మీకు ఆ రోజు ఉండదు సార్ సంక్రాంతి ఇప్పుడు కూడా ఏం లేదు సార్. ఎప్పుడు మాకు ఫస్ట్ మాకు వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్ సార్. వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్.
అది సార్ విషయంలో కూడా ఎన్నోసార్లు చూసాము, సార్ గురించి విన్నాము. సో అదొక రకమైన ఇన్స్పిరేషను. మరి మాకు కూడా అలా వచ్చిన మాస్టర్స్కి ఎవరికి ఏది తక్కువ రారు కదా సార్. మన దగ్గరికి ఏం భోజనానికి లేకొస్తారా, ఇల్లు లేకొస్తారా? అంత గొప్ప గొప్ప మాస్టర్స్ అక్కడికి వస్తే వాళ్ళకి మనం చేయకపోతే ఎలా సార్? సో అది మాకు బాగా ఇష్టం సార్. వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవడం అనేది మాకు చాలా ఇష్టం. సూపర్ అండి, నిజంగా చాలా దివ్యమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, అందమైన హృదయం ఉంది కాబట్టి అంతటి జీతవనాన్ని మళ్ళీ మీరు సృష్టించారు ఇక్కడ చిత్తూరు జిల్లా కొటాల గ్రామం. అవును సార్. నిజంగా ఒక మనిషి ఇప్పుడు వారికి నచ్చి ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయాలి అంటే పిరమిడ్ జీతవనానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. ట్రస్ట్ ఒకటి స్థాపించారు. ట్రస్ట్ గురువు గారి ఆజ్ఞతో, పత్రి మేడం ఆజ్ఞతో ట్రస్ట్ దాన్ని స్థాపించాం. సో దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. సో దానికి అందరూ పంపిస్తుంటారు సార్. ఈ జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ పిరమిడ్ మాస్టర్స్ సహకారం ఉంది సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏమాత్రం వీలైనా కూడా దయచేసి ఇంతటి గొప్ప ప్రాజెక్టుకి మీ వంతు భాగంగా తన్ మన్ ధన్ ఏ విధంగా అయినా సహాయపడాలని మరి నేను కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి సంబరాలు అసలు జీతవనంలో ఉండాలని అది ఎక్కడ సంకల్పించబడింది, ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అది 2016 సార్ వచ్చారనమాట, మామూలుగా వచ్చారు సార్. 16 అక్కడే జరిగింది సంక్రాంతి. సార్ 2016 జనవరి 13th అక్కడే ఉన్నారు సార్. జనవరి 13th నా బర్త్డే అండి. సూపర్ సార్. సంక్రాంతి సూపర్ సార్. 2013లో ఫస్ట్ 16లో సార్ వచ్చారు అక్కడికి. సో దానికి ఒక కలర్ఫుల్గా చేసి పెట్టాము అప్పుడే, లైట్లు అంతా వేసి అదంతా వేసి చేసాము. సో అప్పుడుకున్న మనకు ఉన్న స్థలం కూడా తక్కువే. మరి తర్వాత అన్నదానం ప్రారంభించడం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా ప్రారంభించడం జరిగింది. సో తర్వాత మనం ఏదైతే ఇప్పుడు సంక్రాంతి ప్రోగ్రాంకి మనం అక్కడ నిర్వహిస్తున్నాము ఆ ప్రాంగణం అంతా 2016లో వచ్చింది సార్. సో 2016లో ఆగస్టులో పత్రిసారి డేట్ ఇచ్చారు సార్. ఎక్కడ విజయవాడలో మానస్ సరోవరంలో 13, 14, 15 అక్కడ కార్యక్రమం జరుగుతుండే సార్. సో 12వ తారీఖున, ఆగస్టు 12వ తారీఖున మాకు ఈసారి 2017 జనవరి 13, 14, 15 సంక్రాంతి సంబరాలు జరుగుతాయి కొట్టాలని చెప్పి వెరీ హ్యాపీ అయిపోయాను సార్. ఎందుకంటే అప్పటి నుంచి మేము ఎదురు చూస్తున్నాం. మా బ్రదర్ అయితే అలాంటి పెద్ద కార్యక్రమాలు చేయాలి చేయాలి చేయాలని ఎప్పుడు ఊరుతులు చక్రాన్ని పోటీ పడింది సార్. అలా చేస్తే అలా చేయలేదు, కానీ సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి సంబరాలుగా వచ్చేది సార్. అది అనుకున్నట్టుగానే ఎంతోమంది మాస్టర్స్ సహకరించడం, చాలామంది సార్. చాలా మంది అందరికీ పిఎంసీ తరఫున ధన్యవాదాలు. చాలామంది సార్, చాలామంది ఒక్కరని మనం చెప్పలేము. సో అందరూ సహకరించడం, అంతలా అద్భుతంగా రావడం. సంక్రాంతి సంబరాలు అంటే జీతవనం అనేలా అందరికీ ఫిక్స్ అయిపోయింది సార్. ఇప్పుడు మామూలు వర్క్ చేస్తే కొంత నేర్చుకుంటాం, నలుగురు గురించి కావాల్సిన వర్క్ చేస్తే ఇంకొంత నేర్చుకుంటాం. అలాంటిది ఇన్ని వేల మంది మీ దగ్గరికి వస్తుంటారు. అవును సార్. ఇన్ని వేల మంది వస్తారు, అక్కడ ఎంతో చక్కటి డెకరేషన్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, ప్రకృతి ఉంటుంది. అవును సార్. ఆ తర్వాత ఫుడ్ పెడతారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ దీని వెనకాల బోల్డ్ అంత వర్క్ దాగుంటుంది, ఎంతో కోఆర్డినేషన్ దాగుంటుంది. అవును సార్. అసలు ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు, వాటి నుంచి ఏం నేర్చుకుంటూ ఉంటారు? సవాల్ అంటూ ఏం లేదు సార్. మాకి సవాల్ అనేది ఎప్పుడు ఎక్కడ లేదు. సంక్రాంతి అంటే ముందు 10 days ముందు తెలిసిపోయింటుంది మాకు డెకరేషన్ అంతా. సార్ చూపించేస్తున్నాం, నాకు ఇద్దరికి చెప్తాను సార్ ఇలా చేయాలంటే ఆయన చేస్తుంటాడు అంతే. సవాలు లేవు, సవాల్ ఏం లేదు, ఎప్పుడు లేదు సవాల్. సవాల్ అంటూ ఏది తీసుకోం సార్. తీసుకోం, హ్యాపీగా చేసుకుంటూ పోవడమే మన పని. మన ఏ కార్యక్రమం అయినా జరిగిపోతుంది అనే కాన్ఫిడెంట్ పక్కాగా సార్ ఉన్నాడు, ఓకే రైట్ అంతే జరుగుతుంది సార్. ఆ సమయానికి కంప్లీట్గా వస్తుంటాయి. డబ్బు విషయంలో కానీ, ప్రోగ్రామ్స్ విషయంలో కానీ, భోజనాల విషయంలో కానీ ఏది ఎక్కడ తక్కువ ఉండదు సార్. అలా జరిగిపోతుంది. సవాల్ అంటూ ఏం లేదు. సవాల్ అంటూ ఏం లేదు. సవాలు శ్రమ ఉంటుంది. శ్రమ ఏ కార్యక్రమం అయినా శ్రమ పడితేనే జరుగుతుంది కదా సార్. సో శ్రమ కామన్గా ఉంటుంది. కానీ ఆ కార్యక్రమం చూసిన తర్వాత ఆ శ్రమ ఏమీ కనపడదు సార్. అందరూ మేము అలా ఇల్లు పరిగెడుతున్నాము అని చూసి వాళ్ళు మా పైన ఇది చూపిస్తారు, జాలి చూపిస్తారేమో, కానీ మాకు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మేము అప్పుడప్పుడు వచ్చి స్టేజ్ పైన డ్యాన్స్లు వేస్తూ ఉంటాం. అన్నీ జరుగుతుంటాయి సార్, ఎక్కడ తగ్గేదేమి ఉండదు. హ్యాపీగా అందరూ మాట్లాడుతుంటాము, హ్యాపీగా ఉంటాం సార్. మాకు ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం. అయితే పెద్ద వర్క్ చేసిన ఫీల్ ఉండదు, ఏముండదు సార్. అందరిలాగా వెనకాతలకు మన పిరమిడ్ మాస్టర్ల సహకారం చాలా ఉంటుంది సార్. చాలా సహకారం ఉంటుంది సార్. అందరూ కలిసి చేస్తారు సార్. అలా క్రియేట్ చేశారు సార్ పత్రి సార్. ఎవరు వచ్చినా వాళ్ళ సొంతంలో అనే భావంతో అక్కడ పని చేస్తారు సార్. ప్రతి ఒక్క మాస్టరు
తనదిగా అని భావించి చేస్తారు సార్. సో అందుకే అంత ఈజీలో అవుతుంది సార్. మేము దీనికి మునుపు ఒక 2-3 అదర్ ఆర్గనైజర్స్ ప్రోగ్రామ్స్ చేసాం సార్ జీతవనంలో. చాలా ఇబ్బంది పడ్డాం సార్, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. అదే మన పిరమిడ్ మాస్టర్స్ 1000 మంది రానిలే సార్, చాలా ఈజీగా అనిపిస్తుంది సార్. సో దానికి మన మాస్టర్స్కి ఉన్న తేడా అక్కడ మేము చూసాను సార్. అది సార్ పత్రి సార్ నేర్పించిండే యొక్క జ్ఞానం యొక్క తాలూకా ఫలితాలు సార్. అవి ఎంత సులభంగా చేయగలమంటే మన పిరమిడ్ మాస్టర్స్ కార్యక్రమం ఏదైనా చాలా సులభంగా చేయగలం సార్. వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ అసలు చేయలేము సార్. సో అందుకే పత్రి సార్ ఈస్ట్ ఆర్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్స్ ఈజ్ బెస్ట్ అంటారు. సో పిఎస్ఎస్ఎం ఈజ్ ద అల్టిమేట్ ఇన్ సొసైటీ ఇన్ ద వరల్డ్. అది నేను ఘంటాపదంగా చెప్పగలరు. ఓకే, అనుభవ జ్ఞానంతో. అంటే మన వాళ్ళు ఆ సర్వీస్ చేయడానికి కూడా ముందుకు వచ్చేస్తుంటారు. ఏది మనం చెప్పనవసరం లేదు, వాళ్ళే చేస్తుంటారు. వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారు, వండేస్తారు, వడ్డిచ్చేస్తారు. సో అలా అలా వచ్చేసారు సార్. సో ఇదంతా కూడా ధ్యానం తాలూకు యొక్క ఫలితాలు సార్. సో అహంకారం వెళ్ళిపోతుంది కదా సార్ ఎవరికైనా. నేను నాది వెళ్ళిపోతుంది, ఇంకా అందరూ ఒకరైపోతారు. ప్రభాకర్ గారు, మీకు ధ్యాన అనుభవాలు ఎలా ఉన్నాయి? నేను మొట్టమొదట్లో గంటలు సాధన చేసాను సార్. రాత్రి 10 గంటలు కూర్చుంటే ఉదయం 5 గంటల వరకు లేచేవాను కదా సార్. ఇద్దరం అలా చేసాం. ఫస్ట్లో చేతి వర్క్షాప్ బాలకృష్ణ గారు క్లాస్ చేసిన తర్వాత ఇద్దరం అలా కూర్చున్నాం. నైట్ అంతా కూర్చుంటే 9 కూర్చుంటే మార్నింగ్ 5కి లేసాను సార్. అంత సాధన చేసాం. ఫస్ట్ పత్రి సార్ యొక్క కాన్సెప్ట్స్ పెట్టుకోవడం సార్, ఇంకేం లేదు, పెట్టుకొని వింటూ అలా ధ్యానంలో కూర్చునేవాళ్ళం సార్. సో ఈ మధ్యలో ఒక్క అనుభవం వచ్చింది సార్ నాకు. పత్రి సార్ వచ్చారు, చక్కగా ఒక పెద్ద బోర్డు తీసుకున్నారు. అక్కడ నా వాక్కు సత్యవాక్కు అని చెప్పారు సార్. అదొక్క అనుభవమే సార్ నాది. సో అవేర్నెస్లో ఉండి నేను పొందిన అనుభవం. మళ్ళీ ఎన్నోసార్లు అనుభవాలు వస్తుంటాయి. సో నేను అవేర్నెస్లో ఉండను, నిద్రపోవడము లేదా నిద్రలోనూ అలా వస్తుంటాయి. కానీ నేను ధ్యానం చేస్తున్నాను, చక్కగా ఆ అక్షరాలు రాసి చూపించారు సార్. సో